హాయ్ ఆల్. మన సెకండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే, మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు. కొన్ని సార్లు కావాలనే మనతో ఇలాంటి పనులు చేయిస్తున్నాడా అని అనిపిస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఇంకొకసారి ఏడుపొస్తుంది, ఆనందం వస్తుంది, అలసట వస్తుంది, ఇంకా చిరాకు అన్నీ వస్తాయి. అన్నీ భరిస్తే ఏం తప్పు చేశామా? నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయకూడదు అని అర్థమవుతుంది. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, పెళ్ళైన తర్వాత ఇప్పటికీ ఒకటి కాదు 2 ట్రైన్ సినారియోస్ ఫేస్ చేశాం. ఇక మన రెండవ కథకి వచ్చేస్తే అది విజయవాడ రైల్వే స్టేషన్. ఇది నవంబర్ 2024లో ఒక ఆదివారం నాడు జరిగింది. మేము దీపావళికి మా ఊరు ఫిరంగిపురం వెళ్ళి వస్తున్నాం. మా వారిని నేను టికెట్స్ బుక్ చేయమని చెప్పా. కూల్ కూల్ అంటూ లైట్ తీసుకున్నారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం కాదు, ఒక అడ్వెంచర్ అని చెప్పను, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము సఫర్ అయ్యాం. ఎలా అంటే ఏడుపు ఆగలేనంతగా. టికెట్స్ బుక్ చేయలేదు అండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యేది విజయవాడ నుండే కాబట్టి మేము విజయవాడ వెళ్ళాం. స్టార్టింగ్ పాయింట్కి వెళ్తే అన్న జనరల్లో అట్లీస్ట్ సీట్ దొరుకుతుంది అని మధ్యాహ్నం 2 గంటలకే బయలుదేరాం విజయవాడకి. ఫిరంగిపురం నుంచి గుంటూరుకి 1 గంటన్నర, గుంటూరు నుంచి విజయవాడ బస్ స్టేషన్, అక్కడ నుండి రైల్వే స్టేషన్కి మొత్తం 3 గంటలు అని ఒక అంచనా వేసుకొని బయలుదేరాం. కానీ మధ్యలో లేనిపోని తిప్పలు. ఎండలో వెయిట్ చేస్తుంటే అదృష్టం కొద్దీ డైరెక్ట్ విజయవాడ బస్ దొరకడంతో ఎక్కేశాం. కానీ అక్కడ బస్ స్టాండ్లో బస్ దిగేసరికి 4:40 అయింది. 5:30కి ట్రైన్, 5 కల్లా ప్లాట్ఫామ్ పైకి వస్తుంది. అందుకని 5 గంటల కన్నా ముందే స్టేషన్కి చేరుకోవాలని అనుకున్నాం. సరే, అప్పటికే 4:40 అయిపోయింది అని ఆటోవాడు 100 రూపాయలు అడిగిన, మా అవసరం నీ అవకాశం అని రెండో మాట లేకుండా కాస్త ఫాస్ట్గా తీసుకెళ్ళన్నా అని చెప్పి ఆటో ఎక్కేశాం. ఇక్కడ మళ్ళీ మా అదృష్టం అనుకునేలా 4:45కే మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాడు. తీరా అక్కడికి వెళ్ళాక మా వారు నా దగ్గర క్యాష్ లేవు, అమౌంట్ అంతా ఫోన్పేలోనే ఉన్నాయని లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారు. సరే, యూటీఎస్లో టికెట్ బుక్ చేయమని చెప్పాడు. ఇక్కడ అవుతుందా అని అడిగాను. అలా ఎందుకు అడిగానంటే, స్టేషన్లో ఉంటే ట్రాక్కి దగ్గరగా యూటీఎస్లో టికెట్ బుక్ అవ్వదు. ఆ మాటకి సీరియస్ అయ్యి నోరు మూసుకుని టికెట్ బుక్ చేయని అన్నాడు. సరే అని బుక్ చేయడం స్టార్ట్ చేశాం. ట్రాక్ దగ్గర నుండి 7 మీటర్ల డిస్టెన్స్ వెళ్ళి బుక్ చేయమని ఉచిత సలహా ఇవ్వడం మొదలుపెట్టాను. స్టేషన్లో నుండి బయటకు వచ్చా. అయినా కానీ ఇంకో 4 మీటర్లు వెళ్ళమని చెప్తూనే ఉంది. ఈ గ్యాప్లో ఆటో బాబాయ్లు ఆటో 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 కావాలా అమ్మ అని అడుగుతూనే ఉన్నారు. నేను బయటకి రావడం చూసి ఎక్కడికమ్మా అని అడుగుతున్నారు. నేను అలా ఫోన్ చూసుకుంటూ నడుస్తూ ఉంటే యూటీఎస్ సలహా తప్పక పాటించాలి అన్నట్లు మా వారు నా చేతిలో మొబైల్ తీసుకొని రోడ్ క్రాస్ చేసి మరీ డివైడర్ పైకి వెళ్ళి నిల్చొని ట్రై చేశారు. తీరా కాసేపటికి నా వైపు బాధగా డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్ పెట్టి అవ్వడం లేదు అని అడ్డంగా తలూపుతూ చెప్తున్నాడు. తిరిగి నా దగ్గరికి వచ్చాడు. సరే, కౌంటర్లో టికెట్ తీసుకుందామని అన్నా. క్యాష్ కావాలి కదా, స్టేషన్లో టికెట్ మెషిన్ ఉంటుంది, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడ తీసుకుందామంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన టికెట్ ఇస్తున్నాడు 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటూ. అందువల్ల అక్కడ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ లేదు. ఇక్కడే విధి మాకు ఆ ట్రైన్లో వద్దు అని మాకు చెప్తుందేమో, మేమే వినలేదేమో అని నాకు అనిపించింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా వారి ఫ్రెండ్ తేజ అన్నకి కాల్ చేసి యూటీఎస్లో 2 టికెట్స్ బుక్ చేసి పంపించమని అడగమని చెప్పాను. కానీ యూటీఎస్లో బుక్ చేశాక స్క్రీన్ షాట్ కానీ షేర్ చేయడానికి కానీ ఆ యాప్లో ఆప్షన్ లేదు. అందుకే వద్దు అని అన్నాడు. కరెక్టే కదా అని అనుకుని ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే పక్కనే ఒక పాప్కార్న్ షాప్ కనిపించింది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళాం. తినడానికైతే కాదు, షాప్ అన్నని, అన్నా నీకు ఒక 200 ఫోన్పే చేస్తా కానీ క్యాష్ ఇస్తారా అని అడిగా. ఆ అన్న ఒక్క క్షణం ఆలోచించి, సరే ఒక 20 ఎక్స్ట్రా చేసే ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ అంటూ అన్నాడు. సరే, మళ్ళీ మా అవసరం నీ అవకాశం అని అనుకొని పేమెంట్ చేస్తుంటే ఈ మనిషి వెనక నుంచి 200 కాదు 300 చేయి అని అన్నాడు.
కోపం వస్తున్న ఓపిక తెచ్చుకొని నిట్టూర్పుతో బ్యాక్ ప్రెస్ చేసి 300 ఎంటర్ చేసి పేమెంట్ చేస్తుంటే సిగ్నల్ లేక పేమెంట్ అవ్వడం లేదు. ఇదేం దరిద్రం రా దేవుడా అని అనుకుంటూ 4 అడుగులు స్టేషన్ బయటకు వేశా. పేమెంట్ కంప్లీట్ అయ్యింది. వెంటనే ఆ అన్నకి చూపిస్తే అయ్యిందా అని అనుకుంటూ తాబేలులాగా 300 తీసి నా చేతికి ఇచ్చాడు. అవి తీసుకొని ఆ టికెట్ ఇచ్చే పెద్ద ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ చాలా పెద్ద గుంపే ఉంది. అందరూ మగవాళ్ళే. అలానే వెనకాలే నిల్చొని టికెట్ తీసుకోవాలి. ఈ గ్యాప్లో లోపలికి వెళ్ళి ట్రైన్లో సీట్ ఆపు అంటే టికెట్ లేకుండా ఎలా వెళ్ళాలి అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేస్తూ మా మధ్య తెలియని నిశ్శబ్దం, నా మనసులో నిస్సహాయత అన్నీ అలుముకున్నాయి. చూస్తుంటే ఆ లైన్లో ఉన్న చాలా మంది మేము వెళ్ళాలి అనుకున్న ట్రైన్కి టికెట్స్ తీసుకుంటున్నారు. కాస్తంత ఏదో తెలియని బాధతోనే ఆ లైన్లోనే నిల్చొని టికెట్స్ తీసుకున్నాం. స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, అట్లీస్ట్ అడ్జస్ట్ అయ్యేంత అయినా సీట్ దొరుకుతుంది అని అనుకున్నాం. ఇక ట్రైన్ రాలేదు అని అనుకునే గ్యాప్లో ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి కూ కూ హార్న్ సౌండ్ వినిపించింది. టైం చూస్తే 5:10 అయ్యింది. నేను టికెట్ తీసుకొని వస్తా, నువ్వు వెళ్ళి సీట్ ఆపు అని అన్నా. ఈసారి వెళ్ళాడు. అలా నేను టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే ట్రైన్ ఫుల్గా ట్రాక్ పైకి వస్తుంది. ట్రైన్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో జనరల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో స్టార్టింగ్ దగ్గరికి మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు ఖాళీగానే రాలేదు అనుకోండి. ట్రైన్ ట్రాక్ పైకి రాకముందే ఫిల్ అయిపోయింది. ఇంకా నిల్చున్నారు కూడా. ఇది చూశాక చివరిలో ఉన్న జనరల్లో కూడా ఖాళీ ఉండదు అని అర్థమైంది. నేను నెలసరిలో ఉండడం వల్ల లాస్ట్ ఆప్షన్ నిల్చొని ప్రయాణం చేసే ఆలోచన లేదు ఆ రష్లో. ఇంకా మా వారు నా సీట్ కోసం చూడడానికి వెళ్ళారు, కానీ అస్సలు ఖాళీ లేదు. నా కోసం సీట్ చూడడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తన ముఖం చూసి అస్సలు ఖాళీ లేదు అని అర్థమైంది. ఇంకా నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. చేతిలో టికెట్స్ ఉన్నా కానీ ట్రైన్లో కనీసం నిల్చోడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా ఎలా వెళ్ళాలి, వేరే దారి లేదు అన్న ఒక్క ఆలోచన బుర్రలో మెదిలేసరికి గొంతులో శబ్దం లేకుండా ఏడుపు, కళ్ళల్లో నీళ్లు ఆహ్వానం లేకుండా వచ్చేసాయి. ట్రైన్ బ్యాక్ సైడ్కి నడుస్తూ చూస్తూ ఉంటే ట్రైన్ అంతా ఫిల్ అయిపోయింది. అట్లీస్ట్ నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు అని అర్థమైపోయింది. అలా అని ప్లాన్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డే వెళ్దామంటే నా క్లయింట్ వర్క్ మండే, అంటే ఆ నెక్స్ట్ డేనే ఉంది. అడిగితే మా మేనేజర్ పర్మిషన్ ఇస్తారు, కానీ నేను ఇంత దూరంగా ఉండి వర్క్ చేయాలి అనుకోవడం లేదు. ఇస్తారు కదా అని ప్రతిసారి పర్మిషన్ అడగలేం కదా అని మైండ్లో పెట్టుకొని ఎలా అయినా హైదరాబాద్ వెళ్ళాలి అని ఆలోచన దృఢపరుచుకున్నాను. నాకు వస్తున్న ఏడుపుకి లాస్ట్ కంపార్ట్మెంట్ వరకు వెళ్ళి చూద్దాం, లాస్ట్ ఛాన్స్ లాగా అన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అంతలా ఏడుపు వచ్చేసింది. మా వారికి కాల్ చేస్తే నేను ట్రైన్ ఏం ఎక్కలేదు, అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అని అనేశారు. నాకు ఆ ఒక్క మాటతో పరిస్థితి అర్థమైంది. వెళ్ళాలి అని కాంప్రమైజ్ అయితే ఆ ట్రైన్లో డోర్ దగ్గర నిల్చోవలసిందే, లేదా వేరే ఆల్టర్నేటివ్ వే చూడాలి. ఆల్టర్నేటివ్ వే అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చేది బస్ బుకింగ్ ఇన్స్టాంట్గా అవైలబుల్ లేదు. ప్రైవేట్ బస్ అడిగితే ఆస్తులు అడుగుతున్నారు. ఫెస్టివల్ సీజన్ కదా, దండుకున్నోడికి దండుకున్నంత. కానీ ఆ పరిస్థితుల్లో ట్రైన్ వంక చూస్తే ఉన్న జనాలే నిల్చోడానికి కూడా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడు జనరల్లోనే ప్రయాణం చేసే మా వారు కూడా ఆ ట్రైన్ ఎక్కడానికి వెనకాడారు. ఏదో తెలియని బాధ, యాక్చువల్గా పాస్ట్ గుర్తుకు వచ్చింది. 1 వీక్ బిఫోరే ట్రైన్ టికెట్స్ తక్కువ ఉన్నాయి, బుక్ చేయమన్నా. కూల్ అన్నాడు. స్టేషన్లోకి ఎంటర్ అయ్యాక యూటీఎస్లో బుక్ అవుతుందా అంటే నా పైనే సీరియస్ అయ్యాడు. టికెట్స్ నేను తీసుకొని వస్తా అంటే కూడా కోపం చూపించాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది, అయినా అన్నీ కంట్రోల్ చేసుకున్నాను. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు ఒక్కసారిగా బుర్రలో మెదిలాయి. అంతే, కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నేను టికెట్ బుక్ చేయమన్న దగ్గర లేదా సీట్ ఆపమన్న దగ్గర నా తప్పేం లేదు, కానీ తన కోపాన్ని తట్టుకోవాల్సి వచ్చింది. కానీ నేను చెప్తున్నప్పుడు ఈ పనులు చేయకపోవడం వల్లే కదా ఇప్పుడు ఈ చేతిలో టికెట్స్ ఉన్న ట్రైన్ ఎక్కలేని పరిస్థితి.
అన్నీ ఒక్కసారిగా మైండ్లో క్లిక్ అయ్యేసరికి ఏడుస్తూ కూర్చుండిపోయా. నా దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు మా వారు. ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచన లేకుండా, అంతా నీ వల్లే, టికెట్స్ బుక్ చేయమంటే బుక్ చేయలే, సరే కాస్త ముందు వెళ్ళి సీట్ ఆపు అని నేను టికెట్స్ తీసుకువస్తా అంటే నా మాట వినలే, ఇంకా బుకింగ్ దగ్గర నా పైన సీరియస్ అయ్యావు, అంతా నీ వల్లే అని గట్టిగా అరవాలనిపించింది. కానీ అప్పటికి కూడా చాలా కంట్రోల్ చేసుకున్నా. లేడీస్ కంపార్ట్మెంట్లో ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో, ఒక్కసారి చూద్దాందా అన్నాడు. సరే అని వెళ్ళి చూసాం. కానీ నాకు మనసు ఒప్పుకోలేదు. అసలా ఖాళీ లేదు అక్కడ కూడా. ఇంకా నా సహనం దెబ్బతిన్నట్టు, ఇంకా నా వల్ల కాదు, నేను ఎక్కలేను అనేసా, వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ. నేను సైలెంట్గా పక్కన కూర్చున్నా. తను వేరే వాళ్ళకి కాల్ చేసి అంతా సెట్ చేస్తున్నాడు. ఇంకా బస్సుకి వెళ్దాం అని అనేసా, కాస్తంత కోపం మరియు వస్తున్న ఏడుపుని దాచుకుంటూ. అయినా మళ్ళీ ట్రైన్ ఫ్రంట్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు, ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా అని. కానీ అక్కడ అవకాశమే లేదు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ ఆ ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉండి బస్ స్టాండ్కి బయలుదేరాం. నాకు మాత్రం ఏడుపు అస్సలు ఆగడం లేదు. మా వారి కర్చీఫ్ తీసుకొని తుడుచుకుంటున్నా, కానీ కన్నీళ్లు ఆగని పరిస్థితి. ఇప్పుడు రాస్తుంటే ఆలోచన వస్తుంది ఎందుకంతలా ఏడ్చాను అని. కానీ ఆ సిచ్యువేషన్లో నా మాట వినలేదు. అందుకే ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పిన పని కూడా అంత కష్టం కాదు కదా, టికెట్ రిజర్వేషన్, సీట్ ఆపడం. కేవలం నీ మాట నేను వినాలా అని ఆ మాట లెక్క చేయలేదు అన్న భావం నాలో వచ్చేసింది. బహుశా అందుకోనేమో అంతలా ఏడుపు వచ్చేసింది. ఇంకో కారణం ఏంటంటే నేను అప్పుడు నెలసరిలో ఉన్నా. బహుశా నా బాధకి మూడ్ స్వింగ్స్ కూడా కారణమయ్యి ఉండొచ్చు. బస్ స్టాండ్కి వెళ్లే దిశలో బయటకు వచ్చి ఆటో ఎక్కాం. చూస్తే ఆటోలో ఇంకో జంట వాళ్ళు కూడా మాలానే ఉన్న జనాలని చూసి తట్టుకోలేక టికెట్స్ చేత పట్టుకొని రేపు వెళ్దామని చెప్పి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అలా ఆటో ఎక్కిన మా ప్రయాణం బస్ స్టాండ్కి సాగింది. మా వారు నన్ను కూర్చోబెట్టి బస్సుల దగ్గరికి వెళ్ళి టికెట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నారు. నేను కూర్చున్న దగ్గరే ఫోన్ తీసి ఆన్లైన్లో ఏపీఎస్ఆర్టీసీ, ఎన్టీఎస్ఆర్టీసీలో ఏమన్నా అవైలబుల్ ఉన్నాయేమో అని చూస్తున్నా. కానీ సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. ప్రైవేట్ బస్సెస్ చూస్తే ఒక్కొక్క టికెట్ ప్రైజే 3K అలా ఉంది. జనరల్గా 165 పెట్టి 350 కిలోమీటర్లు ప్రయాణం విజయవాడ నుండి హైదరాబాద్కి. ఇలా చేసే మాకు 3000 చాలా ఎక్కువ. ఇలా ఒక గంట చూసి లాభం లేదు అని ఎక్స్ప్రెస్ జనరల్ బస్ ఎక్కేశాం. ఆ బస్లో 6 గంటల ప్రయాణం కష్టం, కానీ మాకు వేరే దారి దొరకలేదు. ఆ బస్లో ఇంత దూరం ప్రయాణం చేస్తామని అస్సలు అనుకోలేదు. ఎంగేజ్మెంట్ అయ్యాక అత్తమ్మ వాళ్ళు కారులో హైదరాబాద్ వస్తుంటే మధ్యలో ఈ బస్ కనిపించింది. అది చూసి ఇంత దూరం ఈ బస్సులు ఉంటాయా, ఇంత దూరం ఈ బస్సులో ఎలా ప్రయాణం చేస్తారు, 6 గంటల పైనే ఉంటుంది అని అనుకుని ఆశ్చర్యపోయా. కానీ మనిషి అవసరం అసాధ్యం అనుకున్న దానిని కూడా సాధ్యం చేయగలదు అని అనిపించింది. ఇప్పుడు చూస్తే ఆ బస్సే నాకు దిక్కు అయింది. ఆ బస్ ఎక్కాక అప్పటి వరకు లేని బాధ ఏడుపు రూపంలో మళ్ళీ నా ముఖంలో మొదలైంది. ఎందుకింత దిగజారుతున్నా అని ఆలోచన వచ్చింది. మళ్ళీ ఇంకో పక్క ఇది దిగజారడం కాదు, పరిస్థితిని బట్టి సర్దుకుపోవాలి అన్న ఆలోచన అడ్డు వస్తుంది. అంతా నా వారి వల్లే. ఒక ప్లానింగ్ లేదు, ఆల్టర్నేట్ ఐడియా లేదు అని తలుచుకోగానే కోపం వచ్చింది. ఆ కోపం చూపించలేక ఏడుపు వస్తుంది. అలా ఆలోచనలో పడ్డాను. బస్ బయలుదేరింది. వీలైనంత త్వరగా చేరుకుంటామన్న ఆశ దృఢపడింది. మధ్యలో నాలో ఉన్న కోపమంతా మాటల్లో కక్కేశా. ఈసారి మా వారికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఇక నుంచి నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నాకు ఇష్టం వచ్చినట్లు నేను వస్తా అని అనేశారు. దానికి మళ్ళీ నా కుళాయి ఆటోమేటిక్గా ఆన్ అయింది. వేరే దారి లేక కిటికీ వైపు తిరిగి కూర్చొని ఏడుస్తున్నా. కాసేపటి తర్వాత నా భుజం పైన చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నారు. అలా మా ప్రయాణం అన్ని భావాలను కలగలిపి కొనసాగింది. ఎంత కోపం తెచ్చుకున్నా రైల్వే స్టేషన్ టు బస్ స్టాండ్ వరకు అంతా నా వల్లే కదా అని సారీ చెప్పారు. దీనికి సమాధానం చెప్పే బాధ్యత లేదు అనుకుని సైలెంట్గా ఉండిపోయా. అలా చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. చివరికి అర్థం చేసుకున్నారు అని.
యాక్చువల్‌గా వాళ్ళకి అంతా అర్థమవుతుంది కానీ బయట పెట్టలేరు అంత త్వరగా అని అర్థమైంది. అలా 10 గంటలకి డ్రైవర్ ఒక హోటల్ దగ్గర ఆపితే అక్కడ బిర్యానీ తిన్నాం. ఆ బిర్యానీ టేస్ట్‌కి, బిర్యానీ కాస్ట్‌కి అస్సలు పొంతనే లేదు అని అనిపించింది. అందుకే బస్ ఎక్కాక గూగుల్‌లో ఆ హోటల్ సెర్చ్ చేసి మరీ దానికి 1 స్టార్ రేటింగ్ ఇచ్చి ఫీడ్‌బ్యాక్ రాసాను. కాసేపటికి ఆ చల్లగాలికి కిటికీ పక్కన కూర్చున్న నేను నిద్రపోయాను. మా వారు నా తల తన భుజంపైకి వాల్చుకున్నారు. అలా తను నిద్రపోకుండా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఇలా కాస్తంత ఎక్కువ సమయమే పట్టినా మా ప్రయాణం బాగానే సాగింది. ఎంజీపీఎస్ చేరుకునేసరికి 2 అయ్యింది. అక్కడ ఊబర్‌లో చూస్తే కారు కంటే ఆటో ఛార్జీయే ₹2 ఎక్కువ చూపిస్తుంది అని కారు బుక్ చేసుకొని ఇంటికి 2:30 కల్లా చేరుకున్నాం. అలా మా ప్రయాణం దాచుకున్న కోపాలతో, బయటకి ఏడ్చేసిన ఏడుపుతో, కనిపించి కనిపించని ప్రేమతో సాగింది అని చెప్పొచ్చు. ఏడిస్తే ఏడ్చా కానీ, కోపమంతా కక్కేశాను కానీ, ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే ఎంత కష్టమైన ప్రయాణమైనా ఆనందంగా సాగుతుంది అన్న మాట నా జీవితంలో నిజమైంది. ఇలా 7 గంటల ప్రయాణం 9 గంటలయింది. రైలు ప్రయాణం కాస్త బస్సు ప్రయాణమైంది. ₹500 ప్రయాణం కాస్త ₹1000 ప్రయాణం అయింది. ఇన్ని అయితే అయ్యాయి కానీ దేవుడు రైలు నుంచి బస్సుకు మార్చిన ఈ ప్రయాణం వల్ల మా మధ్య బంధం దృఢపడడానికి ఈ సందర్భం ఒక అవకాశంలాగా పనిచేసింది అని ఒక క్లారిటీ వచ్చింది. నిజమే కదా, భార్యాభర్తల మధ్య గొడవలు శాశ్వతం కాదు. ఈ కథ విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా మంచి కథలు మన ఛానల్లో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసి ఒక కన్నేసి ఉంచండి. కథ రాసింది ఖుషి అండ్ చదివింది సిరి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.